బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహణకు సిఇసి అనుమతి కోసం రేవంత్ సర్కార్ ఇంకా ఎదురు చూస్తుంది. మంత్రివర్గ సమావేశానికి అనుమతి ఇస్తారన్న ఆశాభావంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగియకపోవడంతో 2 రోజుల క్రితం అనుమతి ఇవ్వాలని ఈసీని కోరింది. అయితే ఈ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగాల్సిన సమావేశానికి ఈసీ అనుమతి నిరాకరించడంతో ముందస్తు షెడ్యూల్ ప్రకారం మంత్రివర్గ సమావేశం నిర్వహించలేదు. మరోవైపు అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతిపై సందిగ్ధత నెలకొంది. మంత్రివర్గ సమావేశానికి ఈసీ పర్మిషన్ ఇస్తుందంటారా? అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ విశాల్ని. ఏదైతే ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. ఇప్పటి వరకు కూడా అనుమతి రాలేదు. అంటే ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం కూడా క్యాన్సిల్ అయింది. దాంతోపాటు అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష సమావేశం కూడా క్యాన్సిల్ అయింది. అయితే ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో కానీ మంత్రుల సమీక్ష సమావేశంలో కానీ ఒక ప్రధానమైన అంశాలపై చర్చించేందుకే భేటీ అవుతామని చెప్పి ముందే ఎజెండా కూడా మీడియాకు పంపిన సీఎంఓ కార్యాలయ వర్గాలు ఆ ఎజెండా ప్రకారం మాత్రం ఈరోజు సమావేశం నడపడం లేదు. అయితే 2 రోజుల క్రితమే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఎన్నికల సంఘానికి లేఖ రాసినప్పటికీ కూడా ఈరోజు ఆ లేఖపై కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇంకా సచివాలయంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదురుచూస్తూ ఉంది. కాబట్టి మంత్రులు అందుబాటులో కూడా చాలా మంది లేరు. అయితే ముఖ్యంగా రైతు ధాన్యం కొనుగోలు అనేది ఈరోజు ప్రధాన ఎజెండాగా మారింది. రుణమాఫీ అంశం కూడా ఈరోజు ప్రభుత్వానికి ప్రధాన సంకటంగా మారింది. కాబట్టి 40,000 కోట్ల రూపాయలు ఏదైతే ఆదాయ వనరుల సమీకరణ ఉన్నదో ఆదాయ వనరుల సమీకరణ పైన ఈరోజు కీలక సమావేశం ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా అది ఈ పరిణామాలు ఎదురని చెప్పి అనుకోవాలి. అయితే రాష్ట్రంలో వైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలలోని ఏదైతే ఫియర్స్ కుంగిపోయినాయో దానిపైన కూడా ఇప్పటికే ఎన్డీఎస్ఏ కమిటీ అదేవిధంగా ఇతర కమిటీలు అవన్నీ కూడా త్వరగా దాని మరమ్మతులు చేపట్టాలి. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు చేపడితే కానీ ఆ ప్రాజెక్టు పనిలోకి వస్తుందో లేకపోతే ఇబ్బందులు అవుతాయని చెప్పి చెప్తుంది. దానికి 100 కోట్ల రూపాయల నిధులు అవుతాయని కూడా అంచనా దాదాపుగా వేసింది. అయితే ఈ 100 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వ ఖర్చు నుంచి పెట్టాలా లేదు అదేవిధంగా ఏదైతే నిర్మాణం చేపట్టిందో సంస్థ ఆ సంస్థ నుంచే ఖర్చు పెట్టాలనే దానిపైన కూడా తర్జన పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానీ తర్వాత సమీక్ష సమావేశం కానీ అది లేకుండా కేవలం మేడిగడ్డ పైన మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఎందుకంటే వర్షాకాలం ఇప్పటికే వర్షాలు కొన్ని చోట్ల పడి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ఇబ్బంది అయితే పూర్తి స్థాయిలో ఇబ్బంది అయితే 1,000 కోట్ల రూపాయలు నీళ్ల పాలు అవుతాయని చెప్పి ప్రభుత్వం మరమ్మతులు చేసేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లో ఆ రిపేర్లు చేసి వెంటనే నీటి విడుదలకు తగు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది అవుతాయని కూడా ఆలోచిస్తూ ఉంది. దాంతోపాటు రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడిన పరిణామాలు రేపు జూన్ 2వ తేదీకి రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ తెలంగాణలో హైదరాబాద్ రాజధానిలో ఉన్న ఏపీకి సంబంధించిన భవనాలు కానీ ఏపీకి కేటాయించిన సంస్థలు కానీ కార్పొరేషన్లు కానీ ఇవన్నిటిని కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఖైరతాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను అధికారిక నివాసంగా వాడారు. ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అది అధికారిక నివాసంగా వాడతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రగతి భవన్లోకి వెళ్ళట్లేదు కాబట్టి ప్రస్తుతం తన సొంత నివాసం నుంచే కార్యక్రమాలు నడిపిస్తున్నారు, కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి. కానీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి కూడా నడుపుతారని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఉద్యోగుల విభజన అంశంలో కానీ తర్వాత విద్యుత్తు బకాయిల ఒప్పందాల విషయంలో కానీ 5-6 అంశాల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై ఈరోజు క్యాబినెట్లో చర్చించాలన్నప్పటికీ ఇప్పటివరకు ఈసీ అనుమతి లేదు. మరోవైపు ఆదాయ వనరుల సమీకరణ ఒక ప్రధాన సవాల్గా మారిందని చెప్పి అనుకోవాలి. ఆదాయ వనరుల సమీకరణకు అనేక అంశాలుగా అనేక కోణాలుగా ఈ క్యాబినెట్లో కూడా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వానికి చుక్కెదురైందని చెప్పి అనుకోవాలి. శాలిని అయితే రామ్, ఇప్పటికే ఈసీ పేర్కొంది ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల అనుమతి నిరాకరించిందని కూడా. మరి ఒకవేళ ఇప్పుడు అనుమతి ఇవ్వకపోతే కనుక నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?
అంటే ఇప్పటివరకే జూన్ 6వ తేదీ వరకు తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్నికల కోడ్ ఉంది. జూన్ 4న ఫలితాలు, 6న మొత్తం కోడ్ అయిపోతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఎలాంటి అనుమతులు మాత్రం ఎన్నికల కమిషన్ ఇవ్వదు. కాబట్టి ఆ తర్వాతనే మళ్ళీ అధికారికంగా క్యాబినెట్ ఎజెండాతో కూడిన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభుత్వం ఈ నెలలో వాయిదా వేసుకొని ప్రస్తుత పరిణామాలపై ఆలోచిస్తుంది. అందుబాటులో ఉన్న మంత్రులు కూడా ఎక్కువ మంది కూడా అందుబాటులో రాకపోవడంతో కూడా ఆ మంత్రుల సమీక్ష సమావేశం కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ప్రస్తుతం మేడిగడ్డ పైన జరుగుతున్న రివ్యూ సమావేశంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాలిని, థ్యాంక్ యూ రామ్.